జాతీయ స్థాయి అంశాల విషయానికి వస్తే నిన్న 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం మొదలైంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను మనం చూస్తున్నాం. ఈనాడు దినపత్రికలో 3 రెట్లు పెరిగిన బాధ్యత, మూడోసారి గెలుపు మాకెంతో గర్వకారణం, బాధ్యతాయుత ప్రతిపక్షం కావాలి మోదీ, ప్రజాస్వామ్యానికి మచ్చల ఎమర్జెన్సీ అన్న ప్రధాని, అప్రకటిత అత్యయిక పరిస్థితి కొనసాగుతుందన్న ఖర్గే, రాజ్యాంగ పరిరక్షణకు విపక్షం ప్రదర్శన, కొత్త లోక్సభ సమావేశాలు ప్రారంభమని కనిపిస్తుంది. ప్రజలు బాధ్యతాయుత విపక్షాన్ని కోరుకుంటున్నారని, ఆ మేరకు 3వ విడత పదవీ కాలంలో అందరినీ కలుపుకొని వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏకాభిప్రాయాన్ని ప్రోధి చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. రాజ్యాంగాన్ని చెరబట్టి అత్యయిక పరిస్థితి విధించడం అనేది ప్రజాస్వామ్య చరిత్రపై ఓ నల్ల మచ్చగా మిగిలిందన్నారు. సోమవారం 18వ లోక్సభ తొలి సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్సభ సభ్యుడిగా ప్రమాణం చేసిన అనంతరం సభలను ప్రసంగించారు. శ్రద్ధాసక్తులతో జరిగే చర్చల్ని ప్రజలు కోరుకుంటున్నారని, అవాంతరాలు, నాటకీయ పరిణామాలను కాదు, విపక్షాలు ఈసారైనా తీరు మార్చుకుంటాయని, ప్రజాస్వామ్య హుందాతనాన్ని కాపాడతాయని ఆశాభావంతో ఉన్నాను. వరుసగా 3వసారి అధికారంలోకి రావడం మాకెంతో గర్వకారణం. ఇలా జరగడం గత 60 ఏళ్లలో ఇదే తొలిసారి. ఈ గెలుపుతో మా బాధ్యత 3 రెట్లు పెరిగింది. మూడింతల ఎక్కువ కృషితో 3 రెట్ల ఫలితాన్ని అందిస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నా. ప్రభుత్వాన్ని నడపడానికి మెజారిటీ ఉండాలి, కానీ దేశం మాత్రం ఏకాభిప్రాయంపై నడుస్తుంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు. ప్రధానంగా తొలి రోజే కొంత వాదోపవాదాలకు నెలవైన పరిస్థితి. ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యల్లో 1975 ఎమర్జెన్సీని ప్రస్తావించారు. ఆనాడు ఇందిరాగాంధీ దేశంలో ఒక ఎమర్జెన్సీని విధించిన నేపథ్యంలో అదొక నల్లని మచ్చగా మిగిలిపోయింది దేశ చరిత్రలో అని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మల్లికార్జున ఖర్గే కూడా మాట్లాడారు. ఆనాడు ప్రకటించి ఎమర్జెన్సీ ఇంప్లిమెంట్ చేస్తే ఇప్పుడు ప్రకటించకుండానే నరేంద్ర మోదీ దేశంలో ఒక ఎమర్జెన్సీ వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆయన ఒక విమర్శ చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్తలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక మాతృభాషకు జైకొట్టిన కేంద్ర మంత్రులు అని కనిపిస్తుంది. నిన్న ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ సంబంధించిన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయడం అనేది ఒక హైలైట్ అయిన పరిస్థితి. మాతృభాషకు జైకొట్టిన కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులుగా తెలుగులో ప్రమాణం, సాంప్రదాయ వస్త్రధారణలో కిషన్ రెడ్డి హాజరు, నేడు ప్రమాణం చేయనున్న తెలంగాణ మంత్రులు అని కనిపిస్తున్నాయి వివరాలు. మాతృభాషకు జైకొట్టిన కేంద్ర మంత్రులు లోక్సభ సభ్యులుగా తెలుగులో ప్రమాణం, సంప్రదాయ వస్త్రధారణలో కిషన్ రెడ్డి, ఏపీలోని 24 మంది పూర్తి, నేడు ప్రమాణం చేయనున్న తెలంగాణ ఎంపీలు అని వివరాలు కనిపిస్తున్నాయి. పంచకట్టులో కిషన్ రెడ్డి. కొత్త లోక్సభలో మాతృభాషలు ప్రతిధ్వనించాయి. వివిధ రాష్ట్రాల నుంచి లోక్సభకు ఎన్నికై కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న మంత్రులు సోమవారం లోక్సభ సభ్యులుగా తమ మాతృభాషల్లో ప్రమాణం చేశారు. వారిలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలుగులో ప్రమాణం చేశారని కనిపిస్తుంది. ఒకరు సంస్కృతంలో. అక్షర క్రమంలో ఆంధ్రప్రదేశ్ మొదట ఉండడంతో ఆ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీల్లో వైఎస్ అవినాష్ రెడ్డి తప్ప మిగిలిన 24 మంది సోమవారం ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు సహా మినహా మిగిలిన వారిలో 12 మంది తెలుగులో, 7గురు ఇంగ్లీష్లో, ఒకరు సంస్కృతం, మరొకరు హిందీలో చేశారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. ఏపీ నుంచి తెలుగులో ప్రమాణం చేసిన వారిలో కలిశెట్టి అప్పలనాయుడు, ఎం శ్రీభరత్, దగ్గుబాటి పురంధేశ్వరి, బాలశౌరి, కేసినేని చిన్ని, లావు కృష్ణదేవరాయలు, బైరెడ్డి శబరి, బస్తిపాటి నాగరాజు, అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి, గురుమూర్తి, దగ్గుమళ్ళ ప్రసాద్ ఉన్నారు. సీఎం రమేష్, ఉదయ్ శ్రీనివాస్, హరీష్ మాథూర్, బాలయోగి, పుట్టా మహేష్ యాదవ్, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డిలు ఇంగ్లీష్లో చేశారు. తెనేటి కృష్ణప్రసాద్ సంస్కృతంలో, గుమ్మ తనూజారాణి హిందీలో ప్రమాణం చేశారని కనిపిస్తుంది. తెనేటి కృష్ణప్రసాద్ వెరైటీ పొలిటికల్ జర్నీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వరంగల్ నుంచి తెలంగాణకు సంబంధించి ఒక సీట్ను ఆశించారు. తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. కానీ అనూహ్య పరిణామాల మధ్య ఆయన ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ అవ్వడం, అక్కడ ఆయనకు ఎంపీ టికెట్ కేటాయించడం, ఆయన విజయం సాధించడం జరిగింది. ఆయన సంస్కృతంలో నిన్న పదవి బాధ్యత ప్రమాణ స్వీకారం చేయడం అనేది కొద్దిగా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.